సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన డీల్స్ అండ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సూపర్ అప్లికేషన్ చెప్తాను అనమాట. సో ఈ అప్లికేషన్లో మీకు స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ బెస్ట్గా అర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ వీడియోలో పేమెంట్ ప్రూఫ్తో సహా టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు పేమెంట్ ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి పేమెంట్ ప్రూఫ్లు అయితే రావడం జరిగింది. సో ఇక్కడ 134 ఒకసారి విత్డ్రా పెట్టాను అండ్ అలాగే 88 విత్డ్రా అయితే పెట్టాను. సో పేమెంట్ అనేది 100% అయితే రిసీవ్ అవుతుంది అనమాట. సో ఓకేనా. సో ఈ యాప్ ఎలా అంటే, నేను లాస్ట్ టైం బ్యాంక్ సాతి అని ఒక యాప్ అయితే చేశాను అండ్ అలాగే గ్రోమా యాప్ అని ఒక యాప్ అయితే చేశాను కదా. సో సేమ్ టు సేమ్ యాజ్ యూజువల్గా అలానే ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే గైస్, మీకు టాస్క్లు కంప్లీట్ చేస్తే సో దాంట్లో మీకు కొంచెం లేట్గా అయితే మనీ అనేది రిసీవ్ అయ్యేది, ఒక 3 days కానీ 4 days కానీ. సో దీంట్లో అలా కాదు, మీరు టాస్క్లు చేసిన 1 day or 2 days కన్ఫర్మ్ అయితే అయిపోతుంది అనమాట. సో వెంటనే ఇన్కమ్ అయితే వస్తుంది. సో టాస్క్లు కూడా చాలానే ఉన్నాయి. సో మీకు స్టూడెంట్స్ అయితే కానీ లేకపోతే హౌస్ వైఫ్స్ అయితే కానీ సో ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఓకేనా గైస్. సో గైస్, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ పేరు ఏంటంటే గైస్, దీంట్లో రాకెట్ సింగ్ అనే యాప్ అయితే. సో ఈ యాప్ మొన్ననే అయితే వచ్చింది, ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో దీంట్లో నేను ఇక్కడ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన రోజు అయితే మీకు సైన్అప్ బోనస్గా 250 రూపీస్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఇప్పుడైతే 150 రూపీస్ అయితే చేశారు. సో ఆ 150 రూపీస్ సైన్అప్ బోనస్ని మీరు డైరెక్ట్గా అయితే విత్డ్రా చేయలేరు. సో దాన్ని ఎలా విత్డ్రా చేయాలో కూడా నేనైతే చెప్తాను. సో ఈ డౌట్ నన్ను చాలామంది ఈ యాప్ పెట్టినప్పటి నుండి అడిగారనమాట. సో నేను ఇప్పుడు వాళ్ళ కోసం కూడా డౌట్ క్లియర్ చేయడానికి కూడా సో నేనైతే ఈ వీడియో అయితే చేస్తాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు బెటర్ డీటెయిల్స్తో, బెటర్ పేమెంట్ ప్రూఫ్స్తో అండ్ మీకు ఎలా ఈజీగా మనీ అర్న్ చేసుకోవాలనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్, వీడియోలోకి వెళ్ళిన ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. ఇక్కడ నేను వీడియో చేయకముందే ఇక్కడైతే యాప్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే పేమెంట్ ప్రూఫ్స్ వచ్చినా, అలాగే ఏదైనా లేటెస్ట్గా అప్డేట్స్ వచ్చినా కూడా సో ఇక్కడైతే నేను పోస్ట్ చేస్తుంటాను అనమాట. సో ఇక్కడ మీరు జాయిన్ అయ్యి ఇక్కడ అప్డేట్స్ అనేది తెలుసుకుంటూ ఉండొచ్చు. ఛానల్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలని కూడా ఇక్కడ నుండి అయితే నన్ను అయితే ఇక్కడ కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో మన ఛానల్ 1.9K సబ్స్క్రైబర్స్లో అయి ఉంటారు. సో మీకు 2K అయితే చేసేయండి. సో బెస్ట్ గివ్ అవే అయితే ప్రొవైడ్ చేస్తాను. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యాప్ అనేది ఇలా అయితే ఉంటుందన్నమాట. కింద డిస్క్రిప్షన్లో అయితే నేను యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుండి యాప్ని అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను మీకు సైన్అప్ ప్రాసెస్ ఎలా చేయాలని చెప్తాను. సో గైస్, మీరు యాప్ని ఓపెన్ చేసుకున్న వెంటనే మనకైతే ఇంటర్ఫేస్ అనేది ఎలా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు వీడియో ఏం చూడాల్సిన అవసరం లేదు, సింపుల్గా కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద అయితే వెళ్ళిపోండి. సో కంటిన్యూ మీద ఇచ్చిన తర్వాత సో గైస్, ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. సింపుల్గా ఓటీపీని అయితే ఇచ్చేయండి. ఓటీపీ ఇచ్చిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి, పిన్ కోడ్ ఆ లొకేషన్ అయితే అడుగుతుంది. సో సింపుల్గా దాన్ని ఇచ్చేసి సో మీరు మీ మెయిల్ ఆఫ్ ఫీమేల్ అని అడుగుతుంది, దాన్ని ఇచ్చేయండి. ఇక్కడ రెఫరల్ కోడ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే పక్కన మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంటుంది. సో ఆ రెఫర్ కోడ్ అయితే ఇచ్చేయండి, నాకు కూడా కొంతగా యూజ్ అయితే అవుతుంది. సో రెఫర్ కోడ్ ఇచ్చిన తర్వాత అయితే మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ మీదకి వెళ్ళిన వెంటనే సో మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, మంత్లీ ఇన్కమ్ అనేసి. సో దీంట్లో గైస్ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. మీ ఎడ్యుకేషన్ ఏం చేశారో అదైతే ఇచ్చేయండి. ఆక్యుపేషన్ వచ్చి మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, ఆర్ఎల్స్ మీరు ఏమంటే అదైతే ఇవ్వచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు, లెస్ దాన్ 1 year అయితే ఇచ్చేయండి. అండ్ మంత్లీ ఇన్కమ్ అంటారు. సో మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేసేయండి. ప్రొవైడ్ చేసిన వెంటనే ఇక్కడ క్లెయిమ్ యువర్ బోనస్ అనేది వస్తుంది. సో ఆ బోనస్ మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు మీ పాన్ కార్డ్ని మాత్రం యాడ్ చేసుకోవాలి. పాన్ కార్డ్ జస్ట్ మీకు ఫోటో ఏం అవసరం లేదు, నెంబర్ అండ్ నేమ్ యాడ్ చేసేసేవాళ్ళు మీకైతే 150 రూపీస్ సైన్అప్ బోనస్ వస్తుంది. ఇక్కడ నా 250 రూపీస్ అనేది నేను స్టార్టింగ్లో టెలిగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు అయితే 250 వచ్చింది. సో ఇప్పుడు 150 మాత్రమే ఇస్తున్నారు. సో ఇక్కడ మీకు 150 రూపీస్ సైన్అప్ బోనస్ అయితే వస్తుంది. సో సింపుల్గా ఈ 150 సైన్అప్ బోనస్ని ఇక్కడ చూడండి, పాన్ కార్డు నేము అండ్ పాన్ కార్డు ఇచ్చేసి సో మీరు సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ మీకు 150 రూపీస్ సైన్అప్ బోనస్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. సో ఈ బోనస్ అనేది 30 daysలో ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. సో ఆ 30 daysలోనే మీరు దీంట్లో కొన్ని టాస్క్లు చేసుకుని ఆ బోనస్తో పాటు మీకు టాస్క్ ఇన్కమ్ను కూడా విత్డ్రా అయితే చేసుకోవాలి. అది ఎలా చేయాలని నేను చెప్తాను. సో ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే గైస్ మీ అకౌంట్లోకి ఇన్స్టెంట్గా 150 రూపీస్ అనేది యాడ్ అవుతాయి అనమాట. సో ఆ 150ని ఎలా విత్డ్రా చేసుకోవాలో కూడా నేను చెప్తాను అన్నాను కదా. సో సింపుల్గా చెప్తాను. సో అండ్ అలాగే ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి అనమాట. సో దీంట్లో మీరు ఆ 150ని ఎలా విత్డ్రా చేసుకోవాలంటే మీకు 150 వస్తుంది కదా. సో దాంట్లో మీరు ఒక సేవింగ్స్ అకౌంట్ కానీ, డీమ్యాట్ అకౌంట్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ సో ఇలాంటి అకౌంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు సేవింగ్స్ అకౌంట్ అయితే ఇవైతే చాలా ఈజీగా ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్ మీకు యూజ్ అవుతాయి. సో అండ్ అలాగే ఇక్కడ మనీ కూడా తెచ్చి పెడతాయి అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సో ఇక్కడ మీరు సింపుల్గా ఎఫ్ఐ మనీ అనుకోండి. సో దీని మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన వెంటనే మనకి దీన్ని కంప్లీట్ చేసిన వెంటనే మనకి 210 రూపీస్ అనేది వస్తాయి అనమాట. సో గుర్తుపెట్టుకోండి గైస్, మీకు ఇక్కడ షేర్ ప్రొడక్ట్ లింక్ అని ఉంది కదా. సో ఈ ప్రొడక్ట్ లింక్ని షేర్ చేసి సో ఇది మీ వాట్సాప్ కానీ
సో దేంట్లో అన్న షేర్ చేసుకుని ఆ లింక్ నుండే మీరు ఈ ఎఫ్ఐ మనీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. సో అలా చేస్తేనే మీకైతే మనీ వస్తుంది. సో మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి ఎఫ్ఐ మనీ చేస్తే మాత్రం రాదు. సో ఇక్కడ ఇచ్చే లింక్ యూస్ చేసుకొని అయితే మీరు అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ టాస్క్ని అయితే కంప్లీట్ చేశారనుకోండి, సో దీంట్లో వచ్చే ఇన్కమ్ ఎంత 210 రూపీస్ అండ్ అలాగే మీకు 150 రూపీస్ సైన్ అప్ బోనస్ వస్తుంది కదా. సో దాంట్లో నుండి 50 రూపీస్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు. టోటల్గా మీకు 210 ఇది అండ్ సైన్ అప్ బోనస్లో ఒక 50 రూపీస్, టోటల్గా 260 రూపీస్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఎన్ని సేల్స్ చేస్తే సో అన్ని 50లో అయితే ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. అంటే 150లో అంటే 3 సేల్స్ చేశారనుకోండి, 3 సేల్స్ చేస్తే మీకు 150 అనేది రిటర్న్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఆ 150 మీరు డైరెక్ట్గా బ్యాంక్ కూడా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. పేమెంట్ అయితే వితిన్ 5 మినిట్స్లో అయితే వచ్చేస్తుంది అనమాట. లేకపోతే ఇన్స్టెంట్గా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో లేట్ అయితే ఏమైతే ఉండదు. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్. సో ఇక్కడ మీకు 3 డేస్ లోపు అయితే మీకు ట్రాక్ చేసి ఇన్కమ్ని అయితే సెటిల్ చేస్తారు. సో మీకు బ్యాంక్ సాతి కానీ గ్రోమా యాప్ కానీ సో అవి చేస్తారంటే ఒక 1 వీక్ కానీ 10 డేస్ కానీ ఇలా అయితే తీసుకుంటారు. సో నేను అందుకే ఒక బెటర్ యాప్ కోసం అయితే నేనైతే తీసుకొచ్చాను అనమాట. సో ఇది ఎలా కంప్లీట్ చేయాలి అండ్ అలాగే ఇక్కడ రూల్స్ ఏంటి అని కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో వీళ్ళ లింక్ నుండి మీరైతే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత సో మీకు కరెక్ట్ అయిన డీటెయిల్స్తో దీంట్లో అయితే అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో మీకు లాస్ట్లో మీకు ఏటీఎం పిన్ సో ఇవన్నీ అడుగుతున్నారు. సో ఇక్కడ ఏమేమి ఇచ్చారో సో ఇవన్నీ మీరు చదువుకొని సో దాని ప్రకారం మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ అలాగే దానికి డాక్యుమెంట్స్ ఏం కావాలని కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో ఇక్కడ ఆధార్ కార్డు, పాన్ కార్డు, యాక్టివ్ మొబైల్ నెంబర్ ఈ 3 ఉంటే చాలు. జస్ట్ 5 మినిట్స్లో మీకు 260 రూపీస్ అయితే వస్తాయి. ఓకేనా. సో ఇలాంటి యాప్స్ని అయితే మాత్రం అసలు వదులుకోకండి. సో ఏంటంటే ఇది బెస్ట్ స్టూడెంట్స్కి అండ్ హౌస్ వైఫ్స్ ఇంట్లో కూర్చొని సో ఇలాంటి పార్ట్ టైం జాబ్ కావాలి సో ఇలాంటి వాటికైతే సో బెస్ట్ అనమాట ఈ యాప్ అనేది. సో ఈ యాప్ కానీ బ్యాంక్ సాతి కానీ అలాగే గ్రోమో కానీ ఈ 3 యాప్స్ అయితే చాలా అంటే చాలా బెస్ట్ ఉంటుంది. సో స్టార్టింగ్లో ఇప్పుడు 1 కోడ్ కూడా వచ్చింది. సో అలాంటి యాప్స్ అయితే సో చాలా బాగుంటాయి అనమాట. సో దీంట్లో మీరు రెఫర్ చేసుకున్నా మీకు పర్ రెఫర్కి 150 రూపీస్ వస్తుంది. సో ఆ 150 మీరు డైరెక్ట్గా అయితే విత్డ్రా చేయలేరు అనమాట. సో ఆ 150 విత్డ్రా చేయాలంటే మీరు రెఫర్ చేస్తుంటారు కదా, వాళ్ళు సేల్స్ చేసి ఒక సేల్కి 50 రూపీస్ అండ్ అలాగే వాళ్ళ సేల్ నుండి కొద్దిగా కమిషన్. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు వచ్చిన కమిషన్ కూడా నేనైతే చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి 47 రూపీస్ అనేది రెఫరల్ బోనస్ అంటే 150 రూపీస్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళు సేల్ చేశారనుకోండి 47 రూపీస్ అంటే ట్యాక్స్ పోను మనకి 47 రూపీస్ రిసీవ్ అవుతుంది. అండ్ అలాగే వాళ్ళు ఓపెన్ చేసిన దాని మీద కూడా మనకైతే కమిషన్ అయితే వస్తుంది. ఓకేనా. సో ఇలా అయితే మీరైతే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు రెఫర్ చేసుకుంటూ కూడా చాలా అంటే చాలా బెస్ట్గా ఉంటుంది. సో మీరు 210 రూపీస్ ఎఫ్ఐ మనీ 210 రూపీస్ అయితే ఉంది. మనకైతే 20 రూపీస్ వరకు అయితే కమిషన్ అనేది వచ్చింది. సో రెఫర్ కూడా చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఒకవేళ మీరు రెఫర్ చేసుకునే వాళ్ళైతే ఈజీగా రెఫర్స్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో ఇప్పుడు విత్డ్రా ఎలా చేయాలనేది కూడా చెప్తాను. దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కస్టమర్ సపోర్ట్కి అయితే డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. వాళ్ళు వితిన్ సెకండ్స్లో మీకు ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ చేస్తారు. సో దీంట్లో నాకు బ్యాంక్ అకౌంట్లో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. సో నేను వాళ్ళకైతే కాల్ చేసి నా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను. వాళ్ళైతే నా బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్స్టెంట్గా అప్రూవ్ అయితే చేశారు. నేనైతే విత్డ్రా అయితే చేసేసుకున్నాను అనమాట. సో గైస్ ఇప్పుడు నేను మీ కళ్ళ ముందు అయితే విత్డ్రా చేస్తాను. సో గైస్ నేను మీకు విత్డ్రా ఎలా చేయాలని చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్డ్రా టు బ్యాంక్ అకౌంట్ అని దాని మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయండి ఇక్కడ. సో మీ బ్యాంక్ అకౌంట్ నేమ్, బ్యాంక్ నేమ్ అండ్ అలాగే అకౌంట్ నెంబర్, సో ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీరైతే కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయితే అయిపోతుంది అనమాట. యాడ్ అయిన వెంటనే గైస్ మీరు విత్డ్రా అనే సెక్షన్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడైతే 134 రూపీస్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనం 134 రూపీస్ అయితే విత్డ్రా పెట్టడం జరిగింది. సో 134 రూపీస్ పెడితే ఇన్స్టెంట్గా మనకి 134 రూపీస్ అనేది రిసీవ్ అయిపోయింది అనమాట. సో పేమెంట్ అనేది చాలా అంటే చాలా జెన్యూన్గా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ద బెస్ట్ పార్ట్ టైం జాబ్ కోసం అయితే చూస్తున్నట్టయితే సో ఇదే ద బెస్ట్ ఇన్కమ్ వచ్చే యాప్ అనమాట. సో ఈ యాప్ని మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సో ఇక్కడ విత్డ్రా నేను లైవ్లో కూడా చేసి చూపిస్తాను. సో సింపుల్గా విత్డ్రా మీద క్లిక్ చేసిన వెంటనే మన ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో వితిన్ 5 మినిట్స్ లోపే గైస్ మనకి 5 మినిట్స్ లోపే మనకి అమౌంట్ అనేది రిసీవ్ అయిపోతుంది అనమాట. ఓకేనా గైస్. సో ఇలా అయితే మీరైతే మనీ అయితే ఎర్న్ చేసుకొని సో విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో యాప్ యొక్క డౌట్స్ కూడా చాలా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. సో నేను టెలిగ్రామ్లో అడిగిన డౌట్స్ కూడా చాలా అయితే ఈ వీడియో అయితే క్లియర్ చేశాను. సో గైస్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ఖచ్చితంగా వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. అలాగే వీడియోకి పెద్ద లైక్ చేయండి. అండ్ అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సపోర్ట్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.